జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా డీఎస్పీ రఘు, డాక్టర్ శ్రీపతి రెడ్డి, డాక్టర్ ప్రమీల, డిపో మేనేజర్ అప్పారావు, అసిస్టెంట్ మేనేజర్ లావణ్య పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో మరియు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్మితమైనది చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో ఆర్టీసీ ఈ విధానం ముందుకెళ్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్వి డిగ్రీ కాలేజ్ జేహెచ్ఆర్, ఎన్ఐఎఫ్ ఫౌండేషన్ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. Okay. Sir. రక్తం అనేది మానవ శరీరం తప్ప మానవ శరీరం బతికించినట్లే. ఈ బ్లడ్ దానం చేస్తే ఇంకొక మనిషి ప్రాణాలు ఒక కార్డియాలజీ ఆపరేషన్కు, ఒక కిడ్నీ ఆపరేషన్కు, ఒక తల్లి కాన్పులకు, ఒక తల్లి సంతానంలో, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా మీరు చేయించుకుంటారంటే నేను ఫ్రీగా మీ డిపోకి వచ్చి మీ గ్రూపులు చేస్తాను. మీ గ్రూప్ ఏంటి, మీ టైప్ ఏంటి మీకు తెలిసి ఉంటే ఎవరికో కాదు, నెలకు యాక్సిడెంట్ అయింది, ఎవరు నాకు ప్రతి 3 నెలలకి దానం చేయొచ్చు. డోనార్ కార్డ్స్ ఇవ్వడం లేదు. మీరు 40 కార్డ్స్ 40 రోజులు కట్టిస్తే మీకు 40 కార్డ్స్ ఇస్తాను. అది బియ్యం గారికి ఇస్తాను. కార్డ్స్ వెళ్ళండి, స్క్రీన్ చేశాక 40 కార్డ్స్ బియ్యం గారికి ఇస్తాను. మీరు 3 కార్డ్స్ తెచ్చుకుంటే నేను బిల్లు ఫ్రీగా ఇస్తాను. సార్ దగ్గర నుంచి 3 కార్డ్స్ తెచ్చుకుంటే నేను బిల్లు ఫ్రీగా ఇస్తాను. ఎవరికైనా సరే మీకు కావచ్చు, మీ మందులో కావచ్చు, ఆ కార్డ్స్ మొత్తం ఎక్కడే వాడుకోవచ్చు. అట్లా కాకుండా అదే కార్డ్స్ నా హాస్పిటల్లో ల్యాబ్ వాడుకోవచ్చు, ఫార్మసీ వాడుకోవచ్చు. ఈచ్ కార్డ్ కాస్ట్ అబౌట్ 500. మీరు ఇస్తున్నానంటే 20 రూపాయలు కాస్ట్ ఇస్తున్నట్టు. నిలబడండి రెడ్డి గారు, అక్కడికి వెళ్ళండి. మీరు ఒక ఫోటోలో కూడా కూర్చోండి బాబు, కూర్చోండి. కొద్దిగా ముందుకు కొట్టాడు సార్, ముందుకు రండి. సార్ కొంచెం ముందర
So I am from Union Bank of India. So we are sponsoring this event. My name is Tanmay Dhara, Assistant Manager, Marketing. So this is a start of new relationship with TSRTC, and I want to congratulate everyone in this hearty event. And we are here to make this event more prosperous. And thank you. I want to thank Mr. P. Apparao sir. So that's Depot Manager Kodar. He is helping us so well, and this relationship would be going far away, and this is a long term relationship as we are getting all that salary accounts from here, and we are very happy. Thank you sir, thank you so much. ఈ నవంబర్ 30వ తారీఖున మా ఎండి గారు అయినటువంటి శ్రీ సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ప్రతి డిపోలను ఏది టీఎస్ఆర్టీసీలో ఏవైతే 97 డిపోలు ఉన్నాయో 97 డిపోల్లో కూడా అన్ని డిపోల్లోనూ ఈ స్వచ్ఛంద ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం అందరినీ ఇన్వాల్వ్ చేసి, ఉదాహరణకి మన యూనియన్ బ్యాంక్ వారు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ వారి రిఫ్రెష్మెంట్స్, ఫుడ్ సర్వీస్ స్పాన్సర్ చేశారు. అలాగే మన ఏహెచ్ఆర్ చారిటీస్ వారు ఉన్నారు, వారు డొనేషన్ చేశారు. తర్వాత నాగిరెడ్డి గారు ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు వారు వచ్చారు. ఇట్లాగా అందరి సహకారంతో ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ఆర్టీసీ పీపుల్, అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. డిఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. తర్వాత మరీ ముఖ్యంగా డాక్టర్ శ్రీపతి రెడ్డి గారు, ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ ఉన్నారో, ఈ రెడ్ క్రాస్, ఆల్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ మెంబర్ గారు శ్రీపతి రెడ్డి గారు కూడా వారి స్టాఫ్తో వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని తీవ్రం చేశారు. దీనికి సహకరించిన మీ అందరికీ మరీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ గారి ఆదేశానుసారం 97 డిపోలలో రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం, అభినందనీయం. ఎందుకంటే టీఎస్ఆర్టీసీ ప్రజాసేవలో ముందంజలో ఉంది. అదేవిధంగా అన్ని దానాల్లో కూడా రక్తదానం అనేది చాలా గొప్ప దానం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుగా కోదాడ డిపోలో ఉన్నటువంటి కోదాడ డిపో మేనేజర్ అప్పారావు గారిని, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ లావణ్య, అదేవిధంగా యూనియన్ బ్యాంకు సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం నాకు కల్పించినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Special thanks would be given to our FGMO head, Sri Kabir Bhattacharya sir. Thank you sir for providing this great opportunity.